రొయ్యరాజు కార్యక్రమాలను ఆదరిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, చెరువులో అమోనియా ఎంత ఉండాలి? చెరువులో అమోనియా ఉండటం అనేది శ్రేయస్కరం కాదండి. ఎవరైనా అడిగితే చెరువులో అసలు అమోనియా అనేది ఉండకూడదు, ఎందుకంటే ఇది టాక్సిక్ గ్యాస్ కాబట్టి చెరువులో పెరుగుతున్నటువంటి ఆర్గానిజమ్స్ కి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి అది మరణాలకి దారితీసే ప్రభావం ఉంటుంది. కాబట్టి చెరువులో అమోనియా ఉండటం మంచిది కాదు, అసలు ఉండకూడదు అని మీ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కల్చర్ ప్రాక్టీసెస్ లో 45 రోజులు 50 రోజుల దగ్గర నుంచి మనకు కొద్దిమేర అమోనియా ప్రెజెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీరు వాటర్ రిపోర్ట్ చేయించుకున్నప్పుడు లెస్ దెన్ 0.1 మిల్లీగ్రామ్ పర్ లీటర్ అనేది చాలా లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ అండి. అంత మేర ఉన్నప్పుడు అంత ప్రమాదకర స్థాయిలో ఉండదు. కానీ మీ చెరువులో కనుక అమోనియా ప్రెజెంట్ అవుతుంది అని అంటే pH రైజ్ అవుతుందని, ఆ pH ఫ్లక్చువేషన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క వ్యత్యాసాలు, ప్లాంక్టన్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నీటి నాణ్యత ప్రమాణాలు పరీక్షించుకుంటూ pH ని స్థిరంగా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఇట్లా అమోనియా డెవలప్ లాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. రెండవ ప్రశ్న, వర్షాకాలంలో ఏ సీడ్ వేసుకుంటే మంచిది? హార్డ్ లైనా గ్రోత్ లైనా అని అడగడం జరిగిందండి. బేసిక్ గా ఈ హార్డ్ లైన్ గ్రోత్ లైన్ వాటిని డెవలప్ చేసినటువంటి ఎయిమ్ ఏమిటంటే త్వరితగతిన పెద్ద పరిమాణంలో ఎక్కువ సైజులో ఉన్నటువంటి త్వరగా గ్రోత్లు వచ్చేటటువంటి వెరైటీ అండి. అంటే మనం వేసినటువంటి సీడ్ లో కొంత మేర డ్రాప్ అయినా ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ పెరుగుదల, ఎక్కువ సైజు త్వరితంగా అంటే తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల వచ్చేదానికి ఈ హార్డ్ లైన్ గ్రోత్ లైన్ మనకి వాళ్ళు ఏం చేసి పెంచినటువంటి రకము జాతి అనమాట. సో మనము వర్షాకాలంలో చూసుకున్నట్లయితే వాటర్ లో నీటి నాణ్యత ప్రమాణంలో కొద్దిమేర స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అంటే వాటర్ టర్బిడిటీ కావచ్చు, సెలినిటీ ఫ్లక్చువేషన్స్, pH ఫ్లక్చువేషన్స్, స్లడ్జ్ ఓరియంటెడ్ గా వచ్చే పాయిజనస్ గ్యాసెస్ ఎఫెక్ట్, DO మెయిన్ గా వచ్చేటటువంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇన్ని రకాల స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవి హార్డ్ లైన్ గ్రోత్ లైన్ లాంటి రకాలు ఏమిటంటే మనకి పర్టికులర్ గా ఇంటెన్సివ్ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ లో అంటే మీ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, మాకు కట్టుదిట్టమైనటువంటి సెన్సార్ సిస్టమ్స్ ఉన్నాయి, మేము చాలా బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాము అనుకున్నటువంటి పాండ్ వాళ్ళు అట్లాంటి రకం సీడ్ ని ఎంచుకోవడం జరుగుతుంది. కానీ ఈ వర్షాకాలంలో సహజంగా జరిగేటటువంటి ఎక్స్టెన్సివ్ ఇలాంటి కల్చర్ పెంపక విధానాల్లో ఇటువంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అన్ని తట్టుకుని బ్రతకాలి అంటే మీరు సర్వైవల్ రేట్ దానికి ఉన్నటువంటి సర్వైవల్ లైన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేటువంటి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అండ్ పాండ్ కండిషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ రెసిస్టెన్స్, ఎటువంటి ఫ్లక్చువేషన్స్ ఉన్నా తట్టుకుని బ్రతికేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కంపారిటివ్లీ గ్రోత్ లైన్ హార్డ్ లైన్ తో పోలిస్తే సర్వైవల్ లైన్ లో అంత త్వరితగతిన పెరుగుదల లేకపోవచ్చు, కానీ ఆప్టిమం రేంజ్ లో కావాల్సిన మొత్తం పెరుగుదల ఎక్కువ మొత్తంలో సీడ్ కాసేదానికి సర్వైవల్ అనేది లైన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. మీ పాండ్ ఎన్విరాన్మెంట్, మీరు తీసుకునే చర్యల దృష్ట్యా మీరు ఈ లక్షణాలను పోల్చుకొని సీడ్ సెలక్షన్ చేసుకోవటం ఉత్తమం. మూడవ ప్రశ్న, బ్లీచింగ్ ఇచ్చిన తర్వాత నీటికి ఏరేషన్ ఇవ్వచ్చా అని అడగటం జరిగిందండి. మేజర్ గా నీటికి ఏరేషన్, బ్లీచింగ్ ఇచ్చిన తర్వాత అది క్లోరిన్ గా ఎవాపరేషన్ కి మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు పాండ్ ప్రిపరేషన్ టైంలో పిల్ల వేసినప్పుడు ఇది వాడటం అంత ఉపయోగకరం కాదు. పాండ్ ప్రిపరేషన్ టైంలో మనం బ్లీచింగ్ అప్లికేషన్ ఇచ్చుకున్నప్పుడు అది క్లోరిన్ ఎవాపరేషన్ కి ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు బ్లీచింగ్ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ముందు ఆ వాటర్ లో క్లోరిన్ టెస్ట్ పరీక్షించుకొని దాని అనుగుణంగా మీరు బ్లీచింగ్ డోసేజ్ అనేది ఇవ్వటం అనేది ఉత్తమం. అండ్ ఏరేషన్ విషయానికి చూసుకున్నట్లయితే నేను చెప్పినట్లు ఇది క్లోరిన్ ఎవాపరేషన్ కి ఉపయోగపడుతుంది, కానీ మీరు బ్లీచింగ్ ఇచ్చిన 1 నుంచి 2 రోజుల తరువాత ఏరేషన్ ఇస్తే అది సక్రమంగా పనిచేస్తుంది. బ్లీచింగ్ ఇచ్చినప్పుడు మనం ఏరేషన్ ఇవ్వవచ్చు, 2 రోజుల తర్వాత స్టార్ట్ చేయాలి. నాలుగవ ప్రశ్న, వర్షాకాలంలో వచ్చేటటువంటి డివో సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అని అడగటం జరిగిందండి. వర్షాకాలంలో డివో సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు అందులో వచ్చేటటువంటి pH ఫ్లక్చువేషన్స్ అండ్ మీరు pH ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు అండ్ వాటర్ లో ఉన్నటువంటి టర్బిడిటీ, అన్వాంటెడ్ స్లడ్జ్ ఎక్కువైపోయినప్పుడు అంటే కరిగినటువంటి న్యూట్రియంట్స్ అవైలబిలిటీ వల్ల ప్లాంక్టన్ పెరగటం, ఆ ప్లాంక్టన్ విరిగిపోవటం, అడుగుకు చేరటం, దాని నుంచి పాయిజనస్ గ్యాసెస్ యొక్క ఎఫెక్ట్, ఇట్లాంటి కండిషన్స్ అన్ని వాటర్ లో పారామీటర్స్ చేంజ్ అయ్యి మనకి డివో కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు ముందు కలుస్తున్నటువంటి వర్షపు నీరుని కలవకుండా ఉండే విధంగా ఏదైనా మీకు ఏర్పాట్లు ఉంటే అవి చూసుకోవాలి. వర్ష
వర్షాకాలం పీరియడ్ కి ముందు పాండ్ ప్రిపరేషన్ లో అన్వాంటెడ్ వాటర్ కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీరు ఎప్పటికప్పుడు ఏరేషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. pH అండ్ అమోనియా వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ని ప్రతిరోజు మీరు ప్రతినిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి. pH ని బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు మెయింటైన్ చేసేదానికి మీరు లైమ్ ఇట్లాంటి డోలోమైట్ లాంటి అప్లికేషన్స్ అనేది వాడుకోవాలి. అండ్ మీరు ఆక్సిజన్ రిలీజ్ కొరకు డివో లెవెల్స్ ఎప్పటికప్పుడు ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఆక్సిజన్ కొరతను తీర్చే విధంగా మీరు ప్రికాషన్ స్టెప్స్ అనేది తీసుకోవాలి. అన్వాంటెడ్ ప్లాంట్స్ కానీ బ్లూమ్స్ కానీ ప్లాంక్టన్ తెట్టలాగా కట్టడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా రిమూవ్ చేసుకోవటం అండ్ ఏరేషన్ అనేది సక్రమంగా మెయింటైన్ చేస్తూ ఫీడ్ వేస్టేజ్ లేకుండా ప్రతి వాటర్ క్వాలిటీ పారామీటర్ ని ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఉంటే వర్షాకాలంలో డివో ఫ్లక్చుయేషన్స్ నుంచి ప్రమాదంకి దారి తీయకుండా జాగ్రత్త పడవచ్చు. 5వ ప్రశ్న, వర్షంలో కూడా మంచి గ్రోత్లు పొందాలి అని అంటే ఏం చేయాలి అని అడగడం జరిగిందండి. వర్షాకాలంలో మేజర్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ పాండ్ బాటమ్ లో వచ్చేటటువంటి పాయిజనస్ గ్యాసెస్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఇవన్నీ గ్రోత్ మీద ప్రభావం చూపించేటటువంటి అంశాలు. అండ్ సర్వైవబిలిటీ కూడా ఈ టర్బిడిటీ, పాయిజనస్ గ్యాసెస్, వాటర్ పారామీటర్స్ లో వచ్చేటటువంటి చేంజెస్ కారణంగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంతమేర పెరిగిన తర్వాత ఈ బ్యాక్టీరియాలు సెకండరీ మైక్రోబియల్ యాక్టివిటీస్ డెవలప్ అవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. కాబట్టి మీరు ఫస్ట్ ప్రైమరీ ఫేజ్ లోనే వేస్తున్నటువంటి సీడ్ ని ఎక్కువ మొత్తంలో కాకుండా తగిన మొత్తంలో వీలైనంత మేరకు సూటబుల్ రేంజ్ కంటే అంటే మీరు మెయింటైన్ చేయగలగడానికి వీలైనంత దానికంటే కొద్దిమేర సీడ్ ని తగ్గించి వేసుకోవడం ఉత్తమం. అప్పుడు మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కి అది హెల్ప్ అవుతుంది. అండ్ ప్రాపర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది మీరు మెయింటైన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచి గ్రోత్ రావడానికి మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్ ని కలిపినటువంటి ఫీడ్ సప్లిమెంట్స్ ని వాడుకోవటం ఉత్తమం. అండ్ మీరు ఒక స్టేజ్ 35 days నుంచి అట్లా వచ్చినప్పుడు మేజర్ గా వచ్చేటువంటి విబ్రియో అవుట్ బ్రేక్స్ నుంచి, విబ్రియో వ్యాధుల నుంచి అండ్ వచ్చేటటువంటి వాటర్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఓరియంటెడ్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి ఓరియంటెడ్ గా ప్రోబయోటిక్ అప్లికేషన్స్, ట్రీట్మెంట్స్ వాటర్ కి అండ్ బాటమ్ జోన్ కి అండ్ గట్ ఓరియంటెడ్ ఓరల్ సప్లిమెంటేషన్ గా ఇచ్చేటటువంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఇస్తూ ఉండాలి. వైటమిన్ సి బూస్టర్స్ ని వాడుకుంటూ ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ డెవలప్మెంట్ పెరిగే విధంగా రోగనిరోధక శక్తిని ఎక్కువగా అభివృద్ధి చేయడం వల్ల మంచి గ్రోత్ ఉన్నటువంటి పంటను వర్షాకాలంలో కూడా పొందవచ్చు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.